బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అంబటి రాంబాబుకు జైలా బెయిలా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. గుంటూరు కోర్టులో ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. 2023లో సంక్రాంతి పేరిట అక్రమ వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. పీటీ వారెంట్ కింద కోర్టుకు పోలీసులు తీసుకొచ్చారు. కోర్టు వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబటి రాంబాబుకు ప్రస్తుతం జైలా బెయిలా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. గుంటూరు కోర్టులో ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. 2023లో సంక్రాంతి పేరిట అక్రమ వసూళ్లు చేశారనే ఆరోపణలున్నాయి. పీటీ వారెంట్ కింద కోర్టుకు పోలీసులు తీసుకొచ్చారు. కోర్టు వద్ద ప్రస్తుతం భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబటి రాంబాబుని వరుస కేసులు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం జైలా బెయిలా అన్న దానిపై ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో జాయిన్ అవుతారు. రవికృష్ణ, ప్రస్తుతం కోర్టు వద్ద పరిస్థితి ఏంటి? ఇంకా ఎంతసేపు వాదనలు కంటిన్యూ అవుతున్నాయా? ఎంతసేపట్లో తీర్పు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? సతీష్, ప్రజెంట్ నేనైతే మాత్రం జిల్లా కోర్టు దగ్గర ఉన్నాను. ఇక్కడ గత 3 గంటల నుంచి కూడా అంబటి రాంబాబుకి సంబంధించి కేసు వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి అయితే మాత్రం వాదనలు అయితే వాడి వేడిగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే అంబటి రాంబాబు తరఫున ఉన్నటువంటి లాయర్ పొన్నవేలు సుధాకర్ ఉన్నారో, ఈ పొన్నవేలు సుధాకర్ మాత్రం తన వాదనలు అయితే మాత్రం గట్టిగా వినిపించినటువంటి పరిస్థితి కనపడింది. 3 సంవత్సరాల క్రితం ఈ కేసుకి సంబంధించి కేసుని అప్పట్లో వేయటం జరిగింది. అంటే సత్తనపల్లికి సంబంధించి సత్తనపల్లిలో ఏదైతే ఈ సంక్రాంతి సంబరాలు కార్యక్రమం ఉందో, సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ఆయన అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు, పెన్షన్ లబ్ధిదారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా 100 నుంచి 200 రూపాయలు లగ్డిపు డ్రా కోసం వసూలు చేశారనేటువంటి ఒక ఆరోపణ అయితే వచ్చింది. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలతో ప్రజెంట్ ఆయన మీద అయితే అప్పుడు 2023లో వేసినటువంటి కేసుకు సంబంధించి ఈరోజు అయితే పీటీ వారెంట్ మీద ఆయన ఇక్కడికి తీసుకురావడం, ఆ తర్వాత వాదనలు అయితే వాడివేడిగా సాగాయి. ముఖ్యంగా కూడా పొన్నవేలు సుధాకర్ అయితే మాత్రం ఇది కావాలని ఆయన్ని జైల్లో పెట్టేందుకు ఈ విధంగా కూడా వాదనలలో ఈ విధంగా కూడా కేసులు వేస్తున్నారు, పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారని చెప్పారు. 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వం, గత 1.5 ఏళ్ల నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీటి మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. ఎప్పుడైతే సీఎం చంద్రబాబు నాయుడుకి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అరెస్ట్ జరిగిందో, అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అంబటి రాంబాబుని అయితే మాత్రం ఒక టార్గెట్ ప్రకారం ఆయన మీద గతంలో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ చిన్న చిన్న కేసులు కూడా ఆయన మీద బనాయించి ఆయన జైల్లో ఉంచాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని పొన్నవేలు సుధాకర్ అయితే వినిపించడం జరిగింది. దీనికి అబ్జెక్ట్ చేస్తూ కూడా ప్రభుత్వం తరపున అయితే లాయర్ అయితే మాత్రం పూర్తిగా కూడా అక్కడ జరిగినటువంటి అంశాలు, ఆ రోజు ఉన్నటువంటి వీడియోస్, ఏదైతే ఈ సంక్రాంతి సంబరాలు ఉన్నాయో ఆ సంక్రాంతి సంబరాల్లో జరిగినటువంటి వ్యవహారాలు, ఈ లక్డిప్కి సంబంధించిన లాటరీకి సంబంధించి అప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి వాయిస్లు ఏవైతే ఉన్నాయో దాన్ని అన్నింటినీ కూడా ప్రజెంట్ అయితే ఇక్కడ జడ్జి ముందు అయితే ఉండటం, ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. ఇరు వాదనలో విన్నటువంటి జడ్జి మాత్రం ప్రజెంట్ అయితే లంచ్ బ్రేక్ ఇచ్చారు. తర్వాత అంటే 3:30 ప్రాంతంలో అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఆయనకి ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఈ పీటీ వారికి సంబంధించి ఈ లగ్డిప్ వ్యవహారం, లాటరీ వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయనకి బెయిల్ వస్తుందా లేకపోతే తిరిగి మళ్ళీ జైలుకి వెళ్తారా అనేటువంటి ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా దీనికి సంబంధించి 420 అదేవిధంగా కూడా 506 ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి. ఇవైతే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా ఈ కేసులో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి అయితే మాత్రం తిరిగి రిమాండ్ విధించే పరిస్థితి ఉంటుంది. ఆయన తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్తారని ఒకళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే 2 సంవత్సరాల కంటే ఈ గ్యాంబ్లింగ్ యాక్ట్ కానివ్వండి, మనీ సర్క్యులేటరీ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం అయితే 2 సంవత్సరాల లోపే శిక్ష పడుతుంది. కాబట్టి దీనికి తప్పనిసరిగా కూడా బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మరికొంతమంది లాయర్లు అయితే అంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక గంటలో అంబటి రాంబాబుకి సంబంధించి, అంబటి రాంబాబు కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ఆయన్ని తిరిగి సెంట్రల్ జైలుకే వెళ్తారా లేకపోతే తిరిగి బెయిల్ మీద విడుదలవుతారా అనే ఉత్కంఠ మాత్రం రేకెత్తుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా
ప్రధానంగా ఇక్కడికి రావటం, అదేవిధంగా కూడా ఆయనకి ఆర్గ్యుమెంట్ జరుగుతున్నటువంటి క్రమంలో అందరూ కూడా వేచి ఉత్కంఠగా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడ్డాయి. ప్రధానంగా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఆయనకి సంబంధించి ఒక కేసు తర్వాత మరో కేసు, ఈ విధంగా కూడా ఒకదాని తర్వాత ఒక కేసు పీటీ వారెంట్ల మీద పట్టుకురావడం, ఇవి అంశాలన్నీ కూడా క్రోడీకరించినట్లయితే మాత్రం ప్రధానంగా ఏదైతే గతంలో ఎవరైతే ఈ పోసాని మురళీకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆ పోసాని మురళీకృష్ణ లాగా కూడా ఈయన్ని అనేక రకాల కేసుల్లో ఇరికించడమే కాకుండా కూడా వివిధ ప్రాంతాల్లో కూడా తిప్పే అవకాశం ఉందని వైసీపీకి చెందిన నాయకులు అయితే భావిస్తున్నారు. ప్రజెంట్ ఇంకొక గంటలో మాత్రం ఏదైతే సత్తనపల్లి కేసుకు సంబంధించి ఆయనకి సంబంధించినటువంటి లాటరీ కేసుకు సంబంధించి ఆయనకి బెయిల్ ఇస్తారా లేకపోతే రిమాండ్కి తరలిస్తారా అనేది తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.